హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివర్ ఇండి ఎలక్ట్రిక్ వెహికల్ కొనొచ్చా కొనకూడదా, అలాగే నేను కొన్నాను కాబట్టి దాని నా ఫుల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు ఈ వెహికల్ నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో నేను తెలియజేసుకుంటాను. ఎలా ఉంది అనేది నేను మొత్తం మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మీకు ఈ వెహికల్ నచ్చిందా లేదా అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనము బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ వచ్చేది 5.5 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. నాకు కరెక్ట్గా 5.5 hours ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో ఇంకోటి ఏమనంటే, మీరు ఈ వెహికల్ కొనే ముందు అంటే కొనిన తర్వాత మీకు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దానిపైన బబుల్ ర్యాప్ ఉంటుంది. మర్చిపోకుండా ఆ బబుల్ ర్యాప్ తీసేసి ఛార్జింగ్ పెట్టండి. నేనేమంటే ప్రొటెక్షన్ కోసం అట్లే ఉంటుంది కదా అనేసి నేను దాన్ని ఉంచుకోవడం జరిగిందనమాట. దాన్ని పెట్టి నేను ఛార్జింగ్ పెట్టడం వలన నాకు ఒక ట్రిప్ ఛార్జ్ అవ్వడానికి అది దగ్గర నాకు ఒక 40% ఛార్జింగ్ ఎక్కడానికే 8 hours తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఎవరు ఆ తప్పు చేయొద్దండి. వెహికల్ కొనేటప్పుడు ఛార్జింగ్ పెట్టే ముందు బబుల్ ర్యాప్ తీసేసి ఛార్జింగ్ పెట్టండి. ఎందుకంటే వెంటిలేషన్ బయటికి పోవడానికి అది సపోర్ట్ చేస్తుంది అనమాట, బయటికి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఆ బబుల్ ర్యాప్ తీసేసి మీరు దాన్ని తీసుకోండి. ఇంకా తర్వాత రేంజ్ గురించి మాట్లాడుకుంటే నాకంటే ఖచ్చితంగా 110 kilometers రేంజ్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో రేంజ్ టెస్ట్ అయ్యి ఏం చేయాల్సిన అవసరం లేదండి. మిగతా వెహికల్స్ మాదిరిగా టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా 110 kilometers మైలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరే లెక్కేసుకోండి. మీరు ఒక 60 kgs 70 kgs ఉన్నారంటే నేను అందుకు డబుల్ ఉంటానన్నమాట. అంటే 120 kgs నా వెయిట్కే పర్ఫెక్ట్గా అది 110 kilometers మైలేజ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెహికల్ 110 kilometers ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి 120 130 కూడా వస్తుందని అయితే చెప్తున్నారనమాట. నాకైతే 110 వస్తుంది. నేను ఫుల్ సాటిస్ఫైడ్. నేను ఇంతకాలం వెయిట్ చేసి ఇన్ని వీడియోలు చేసిన తర్వాత నాకు నచ్చిన వెహికల్ని నేను తీసుకున్న తర్వాత నాకైతే డిసప్పాయింట్ అనేది లేదండి. దీంట్లో నాకు తెలిసి అన్ని ప్రోసే ఉండేది. దీంట్లో కాన్స్ అయితే నాకేం కనబడలేదు. చిన్నవి ఉన్నాయి, అవి మనకు పెద్దగా దాంతో ఎందుకంటే మిర్రర్ అండి. కాన్స్ రూపంలో చెప్పుకుంటే మిర్రర్ కొంచెం పెద్దదిగా ఇచ్చుంటే బాగుండేది. చిన్న మిర్రర్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ వచ్చేవాళ్ళు మనకు పెద్దగా కనబడదు, ఒక మాదిరిగా చిన్నదిగా కనబడుతుంది అనమాట. కాబట్టి అదొకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఇంకా మిగతాది బూట్ స్పేస్ అండి. 43 liters బూట్ స్పేస్ వస్తుంది. ఫ్రంట్ 12 liters వస్తుంది. 12 litersలో కూడా మీరు ఏదైనా వస్తువులు మనం పెట్టుకోవాలనుకుంటే కూడా లోపల స్పేస్ అయితే బాగుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు లోపల ఏదైనా వస్తువులు పెట్టినా కూడా నిలబడుతున్నాయి. అదొక మెయిన్ అడ్వాంటేజ్. అలాగే లోపల మనకు USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే లోపల నుంచే మనము ఛార్జింగ్ పెట్టడానికి ఒక చిన్న లివర్ అయితే ఇచ్చారనమాట. దాన్ని లాగితే మనకు ఛార్జింగ్ బయట ఓపెన్ అవుతుంది. అలాగే దాని లోపల లబ్బర్ ఉంటుంది. లబ్బర్ తీసి మనము ఛార్జింగ్ అయితే పెట్టాలండి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంది. దీంట్లో మనము ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు ఆన్లో ఉంటుందండి. ఆన్లో ఉన్నప్పుడే మనకు ఛార్జర్ లోపలికి వెళ్తుంది. ఆన్లో లేకపోతే ఛార్జర్ లోపలికి వెళ్తారు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆఫ్ చేసి మనం కీ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా ఆన్లోనే పెట్టారనుకోండి, ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆన్లోనే పెట్టారంటే ఛార్జింగ్ అయితే ఎక్కదండి. ఛార్జర్ ఆఫ్ చేయండి, అంటే కీ ఆఫ్ చేయండి. కీ ఆఫ్ చేసినా కూడా మీకు డిస్ప్లే అయితే కనపడుతుంది. కీ ఆఫ్ చేసేసి మీరు కీ కావాలంటే జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఆన్ చేసి మాత్రం అట్లే ఉంచదండి. బ్లింక్ అవుతూ ఉందంటే అది ఛార్జింగ్ ఎక్కడం లేదని, బ్లింక్ ఆఫ్ అయిపోయిందంటే మీకు ఛార్జింగ్ ఎక్కుతుందని అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో టైర్స్ కానీ ఇవన్నీ అయితే మనకు చాలా బాగున్నాయి. 14 inches టైర్ అయితే వస్తుంది మనకు. అలే వీల్స్, అది ఎక్కడ మనకు సస్పెన్షన్లో కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట. సస్పెన్షన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే టైర్స్ కూడా నేను ఇప్పుడు ఇన్ని రోజులు వాడాను. ఒక్కసారి అయితే ఈరోజు నేను ఛార్జింగ్ ఇది గాలి అయితే కొట్టడం జరిగింది. ఒక 10% అయితే తగ్గి ఉండదు అనమాట. కాబట్టి నేను మనకు గాలి అయితే నేను ఇప్పుడు కొట్టించుకున్నాను. చాలా బాగుంది. అలాగే మనకు ఎక్కడ కూడా అదురులు అవన్నీ ఏముండదండి. మనం వెహికల్ తోలేటప్పుడు మనకి ఏదైనా చిన్న గుంతలు వచ్చినా కూడా మనకు అదురులు అయితే అనిపించదు, స్మూత్గా వెళ్తుంది. అలాగే మనకు తర్వాత చైన్ కదా, చైన్ అయినా కూడా మనకు అది అంత ఇబ్బంది పెట్టే విధంగా అయితే లేదు. సౌండ్ అయితే కనుక లేకపోతే మనకు యాక్చువల్గా ఓలాలో కానీ ఏతర్లో కానీ ఇలాంటి చోట దీంట్లో అంతా వెహికల్ పెట్టేటప్పుడు ఒక స్వింగ్ అని ఒక సౌండ్ ఒకటి వస్తుంది. ఏతర్లో ఎస్పెషలీ
ఏతర్ రిస్తా కానీ ఏతర్ 450X కానీ దీంట్లో కూడా మనకు పోయేటప్పుడు అసూయ ఒక సౌండ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో ఆ సౌండ్ ఏది రాదు. చైన్ పెట్టిన తర్వాత కూడా నాకైతే సౌండ్ అయితే అనిపించడం లేదనమాట. సౌండ్ ఎక్కడ మనకు తెలుస్తుంది నోటీసబుల్ అని అంటే, ఎవ్వరు లేని ప్లేస్లో మనం పోతూ ఉన్నామంటే మనకు లైట్గా మనకు తెలుస్తుంది అనమాట అట్లా సౌండ్ వస్తుంది అనేది. కానీ మనం సిటీ ఏరియాలో అట్లా పోయేటప్పుడు మాత్రం మనకు సౌండ్ తెలియదు, పక్కన వాళ్ళకి కూడా సౌండ్ తెలియదు అనమాట. అంత బాగుంది. ఇంకా నేనైతే ఇంతవరకు రష్ మోడ్లో అయితే బండి తోలలేదండి. ఓన్లీ రైడ్ మోడ్లో తోలాను, అలాగే ఎకో మోడ్లో తోలాను. మ్యాక్సిమం నేను ఎకోలోనే వెళ్ళాను, రైడ్ అయితే తక్కువ. రైడ్లో నాకు 72 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వచ్చిందనమాట. ఎకోలోనే మనకు 50-51 కిలోమీటర్స్ వరకు నాకు స్పీడ్ అయితే వచ్చింది. నాకు అది బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో కంప్లైంట్ విధంగా చెప్పుకోవడానికి నాకు అయితే ఏం పెద్దగా అనిపించలేదండి. చాలా బాగుంది వెహికల్ అయితే కనుక. మీరు కొనాలనుకునే వాళ్ళు కూడా ధారాళంగా ధైర్యంగా కొనొచ్చు అనమాట. వెహికల్ ఇన్ఫర్మేషన్ నాకు నచ్చిన అన్ని అంశాలు మీకు తెలియజేసుకున్నానండి. అలాగే వీళ్ళే మనకు హెల్మెట్ కూడా ఇచ్చేశారు. హెల్మెట్ కూడా బాగుంది, మనకు కదల్లో పెట్టుకున్నప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఉందన్నమాట. నాది పెద్ద తల అయినా కూడా పెట్టుకున్నప్పుడు నాకు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మళ్ళీ 2-3 రోజులు వాడిన తర్వాత నాకు అది కంఫర్ట్ అని అయితే అనిపించింది అనమాట. ఈ విధంగా నాకైతే వెహికల్ పరంగా చూసుకుంటే పూర్తిగా నచ్చిందనే చెప్పాలి. నాకు ఏం దాంట్లో పొరపాట్లు అయితే కనబడలేదు. నేను ఒక 4 ఐటమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తీసుకున్నాను. శారీ గార్డ్ ఒకటి, తర్వాత వైజర్ ఒకటి ఫ్రంట్ బ్లాక్, అలాగే మనకు ఫ్లోర్ మ్యాట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే కాళ్ళు పెట్టుకునే కాడ ఆ మ్యాట్ ఒకటి తీసుకున్నాను. అలాగే మనకు గ్యాబ్రియల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఇట్లా 4 తీసుకున్నాను. దీనికి నాకు సంథింగ్ 5300 రూపీస్ ఏమో పడిందండి. ఇవన్నీ మనకు వస్తాయి. అలాగే ఎక్స్ట్రా మనకు వారంటీ కూడా 2 ఇయర్స్ ఉంటుంది కదా, అది మనకు 5899 రూపాయలు పడుతుంది. అలాగే రోడ్ సైడ్ అసిస్టెంట్కి ఒక 1200 రూపాయలు పడుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలంటే మీరు పెట్టుకోకపోవచ్చు. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అలాగే ఎక్స్ట్రా వారంటీ అయితే తీసుకోండి. ఎందుకంటే 5 ఇయర్స్ 50,000 కిలోమీటర్స్ వస్తుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. మీరు కొనాలనుకునే వాళ్ళు కొనొచ్చు. దీని ఫుల్ అమౌంట్ అయితే కనుక వెహికల్ కాస్ట్ వస్తే 1,52,850 రూపాయలు సంథింగ్ పడుతుందండి. చేంజ్ అయితే మనకు ఫుల్. మళ్ళీ తర్వాత ఇంక ఇవన్నీ ఎక్స్ట్రా మనకు కావాలంటే వేసుకోకపోవచ్చు. ఓన్లీ వారంటీ ఎక్స్టెండ్ వారంటీ, అలాగే మనకు 1200 రూపాయలు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. మిగతా ఎక్స్ట్రా ఫిట్టింగ్ మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకపోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా. నాకైతే పెద్దగా కాన్స్ అయితే అనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు ఒక ఇష్యూ అయితే వచ్చింది. ఏదంటే నాకు మాటిమాటికి రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పలేదు, మీకు చెప్పాలి. రీజన్ బ్రేక్ అవుతుంది కదా, మనకు రీజన్ మోడ్ వచ్చి మాటిమాటికి రీజన్ లేక వెళ్ళిపోతూ వచ్చింది. అంటే అది తీసుకున్న ఒక 10 రోజులకు నాకు ఆ మాదిరిగా వచ్చింది. మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గర పోయాను నేను. ఈ మాదిరిగా మాటిమాటికి ఎక్కువ రీజన్ లేదు, మనం గుర్రం తోలుతున్న మాదిరిగా ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఊపుకుంటూ మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గర పోతే ఒక చిన్న అప్డేట్ ఉండింది. వాళ్ళు అప్డేట్ అయితే చేసేసారనమాట, సాఫ్ట్వేర్ అప్డేట్. అది చేసిన తర్వాత నాకు మళ్ళీ ఆ ఇష్యూ రాలేదండి. వెహికల్ అయితే ఫుల్ కంఫర్ట్, అలాగే బయట కూర్చోవడానికి కానీ బ్యాక్ సైడ్ కూర్చోవడానికి కానీ అన్నీ కూడా చాలా బాగుందండి. నేను మా వైఫ్ పోతూ ఉంటాం, నాకు చాలా కంఫర్ట్గా ఉంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.